తీర్థం. పూర్వం తిరుమల క్షేత్రంలో భూదేవి చేత ఏర్పడిన ఈ తీర్థం కాలాంతరంలో మాయమైపోయింది. అనంతరం శ్రీనివాసుని కోరికపై రంగదాసు అనే భక్తుడు ఒక బావిని తవ్వగా భూతీర్థం మళ్లీ వెలుగులోకి వచ్చింది. రంగదాసు ఈ బావిలోని నీళ్లను వాడుతూ శ్రీ వెంకటేశ్వరుని పూజకై సంపెంగ, చామంతులు మొక్కలతో ఒక తోటను పెంచుతాడు. మళ్లీ ఆ రంగదాసుడే తొండమాను చక్రవర్తిగా జన్మించగా శ్రీ వెంకటేశ్వర స్వామి గత జన్మలో అతను నిర్మించిన ఈ శిథిలమైన బావిని మళ్లీ పునరుద్ధరించి శ్రీ స్వామివారికి ప్రీతిప్రాప్తుడై ఉంటే అవసరమైనప్పుడు ఆ బావిలోని ఒక రహస్య బిలం ద్వారా తిరుమలకు వచ్చి శ్రీనివాసుని దర్శించుకుని వెళుతూ ఉండేవారని పురాణాలు చెప్తున్నాయి. ఒకప్పుడు యుద్ధంలో శత్రువులతో తరమబడిన తొండమానుడు రహస్య బిలం ద్వారా పరుగున వచ్చి శ్రీనివాసుని చేరాడంట. ఏకాంత సేవ సమయంలో శ్రీనివాసుడితో ఉన్న వేళలో అభ్యంతర మందిరంలోకి